డోన్లో టీడీపీ హయాంలో కనీసం ఒక టాయిలెట్ అయినా కట్టించారా? కేవలం 3 సంవత్సరాల్లో డోన్ రూపురేఖలు మార్చిన ఘనత బుగ్గన రాజేంద్రనాథ్కు దక్కుతుందన్న వైసీపీ నాయకులు. డోన్ పట్టణంలో స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ సప్తా శైలు రాజేష్ మరియు దినేష్ గౌడ్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం 14 సంవత్సరాలు ఉన్న పట్టణానికి ఏమైనా చేశారా? ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. కేవలం అధికారం చేపట్టిన తర్వాత 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లోనే డోన్ నియోజకవర్గ రూపురేఖలు మార్చిన ఘనత బుగ్గనదే. కళ్ళుండి చూడలేని టీడీపీ నాయకులకే చెల్లింది. నియోజకవర్గంలో 3000 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజా నాయకుడిగా ఎదిగాడు. కేవలం కళ్ళబల్లి మాటలు చెప్పి కాలం గడుపుతున్న టీడీపీ వారికి ఏమీ కనపడదు అన్నారు. పట్టణంలో ఇండోర్ స్టేడియం, 100 పడకల ఆసుపత్రి, పార్కులు, ఇన్ని కార్యక్రమాలు చేపడుతుంటే మీరు ఒక్కటైనా చేశారా? కనీసం పట్టణంలో మీ హయాంలో ఒక టాయిలెట్ అన్న కట్టించారా అని ఘాటుగా మున్సిపల్ చైర్మన్ సప్తా శైల రాజేష్ విమర్శించారు. ఇప్పటికైనా అవాకులు చవాకులు మాట్లాడేది మానుకోండి అని ఈ కార్యక్రమంలో వెల్లడించారు. ముందు దేనికి ముందుకు ఆయన అడుగుతాడు క్వశ్చన్ ప్రెస్ మీట్లో, ఏదైతే రెనోవేషన్ చేసినప్పుడు ఆ స్క్రాప్ ఎక్కడ పోయింది అని అడుగుతాడు. స్క్రాప్ ఎక్కడ ఉంటుంది? స్క్రాప్ వాళ్ళ దగ్గర ఉంటుంది, బిజ్లీ వాళ్ళ దగ్గర ఉంటుంది. అది దేశంలో భాగంగా దాన్ని కూడా మాట్లాడతాడు. ఆయననే మాట్లాడుతూ గతంలో మేము కోట్ల స్టేడియం కూడా పేరు పెట్టుకున్నాం అంటాడు. అంటే యువతలో పెట్టుకుంటేనేమో కరెక్ట్ కాదంటాడు. ఎక్కడైనా గతంలో కూడా చెప్పడం జరిగింది, బతికున్న వాళ్లకు పేర్లు పెట్టుకునే చరిత్ర మీది. బతికున్న నాయకుల పేర్లతోనే కాలనీలు అన్నీ మొదలుపెట్టిన సంస్కృతి మీరు, మీ మద్దతుదారులది. ఏదైతే మన డోన్ నియోజకవర్గానికి ఆయన అందిస్తున్న సేవలకు కానీ దాంట్లో కూడా దట్టు ఇండోర్ స్టేడియం స్థాపించినప్పుడు కూడా ఎమ్మెల్యేగా పెద్ద ఆయన గారు ఉన్నారు కనుక అది మళ్ళీ గుర్తు చేసుకోవడం, మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవడం జరిగింది. దాంట్లో తప్పేముందండి? మీరు గతంలో ఏ కేసులలో ఎక్కడైతే బాలిక 8వ తరగతి బాలిక 11 ఏళ్ళ అమ్మాయి మీ ఫోకస్తో బయటకు వచ్చి మాట్లాడుతుంటే క్లీన్ అండ్ గ్రీన్గా వైట్ పేపర్ లాంటివి ఉండే వ్యక్తి మా నాయకుడు రాజారెడ్డి గారు, ఆయన మీద మీరు బురద జల్లడం, అది మిమ్మల్ని మీరు దిగదార్చుకోవడమే. మీరు ఎందుకు ఆ లాఠుల్లో పట్టుబడినారు? ఎందుకు కేసులు జిల్లా జైళ్లలో శిక్షలు అనుభవించి వచ్చినారు? మీ దగ్గర ఒక స్వామీజీ ఉండే, మీ ఇంటికి వచ్చిపోతుండే, ఊరంతా తిరిగి అది అవమానం పడి ఈరోజు మళ్ళీ ఉంది, అట్లా అన్ని తోడుకుంటూ పోమంటారా? చెప్తే బాగుంటుంది. కానీ లేనుకొని కళ్ళబడే మాటలు. ఆల్రెడీ అధికారికంగా ఎవరైతే అధికారులు వాళ్ళంతా దిక్కలులా ఏమన్నా వాళ్ళేమి వాళ్ళ ఉద్యోగానికి కంట్రోల్గా చేస్తూ, అదే మన రాజారెడ్డి గారు ఎక్కడ కూడా వేరే నియోజకవర్గాలు కానీ రాష్ట్రంలో కానీ ఒక ఫిక్స్డ్ ప్రొఫార్మా ఉంటుంది, మెజర్మెంట్స్ కానీ ఇంజనీరింగ్ ప్లాన్స్ కానీ ఉంటాయి. వాటికంటే అద్భుతంగా 10 కాలాలు ఉండే విధంగా గ్రాంట్స్ అన్ని చేస్తూ ప్రతి ఒక్క రూపాయి వేస్ట్ కాకుండా చక్కగా తీసుకుని వస్తుంటే అదంతా ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. వాటిపై పెట్టుకుంటూ పోతుంటే అది మీ యొక్క అంతిమానికి అది నాంది. దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాల్సి కోరుతున్నాను. రాజకీయ లబ్ధి కోసం బుద్ధ జరగడం పరిపాటు అయిపోయింది. మొన్న వాళ్ళు ఇచ్చిన హాస్పిటల్ గురించి, గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించిన విషయం గురించి చాలా స్పష్టంగా ఆధారాలతో సహా ఆ 3 కోట్ల రూపాయలు ఎట్లా ఖర్చు చేసినాం అనేది స్పష్టంగా ఇచ్చినాం. అయినా కూడా మళ్ళీ తిరిగి మరొక అబద్ధానికి తెర తీసినారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ సంబంధించి డోన్లో ఇండోర్ స్టేడియం సంబంధించి తర్వాత స్పోర్ట్స్కి సానుభూతి పొందాలన్న ప్రయత్నాలు చేస్తున్నట్లు క్లియర్గా అర్థమవుతుంది. విఘ్నులైనటువంటి డోన్ ప్రజలు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్ సంబంధించి 2 విషయాలు వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్కి మేము ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. డోన్ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు 2021లో 4,86,00,000 రూపాయలతో ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్, 2020లో 2 కోట్ల రూపాయలతో ఇండోర్ స్టేడియం 2 నిర్మాణం జరిగింది. ఆ ఇండోర్ స్టేడియం గురించి ప్రస్తావన తీసుకొచ్చినారు కాబట్టి మరొకసారి మీకు చెప్తా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో అత్యంత ప్రజలకు మరియు యువతులకు
ఉపయోగపడే విధంగా ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ను ఇండోర్ స్టేడియంలో తీర్చిదిద్దిన ఘనత ఒక మన ఉగ్గర సార్కి మాత్రమే చెందుతుంది. ఎందుకంటే విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు లాంటి సిటీస్లో మాత్రమే ఉండే స్థాయిలో ఉన్న స్టేడియాన్ని ఆయన నిర్మించడం జరిగింది. అంటే దాన్ని ఫస్ట్ రెనోవేషన్ కోసం అని చెప్పేసి స్టార్ట్ చేస్తే 20 సంవత్సరాల కిందట కట్టినటువంటి స్టేడియం, దాంట్లో సరైన స్ట్రెంత్ లేక అక్కడ ఒక స్టేడియం ఉండాలని చెప్పేసి ఆయన తలంచినారు. కాబట్టి డిస్ట్రిక్ట్ మైనింగ్ మాటలో టీడీపీ నాయకులు జిల్లాలో అత్యధికంగా డిఎంఎఫ్ ఫండ్ వాడుకున్నారని, నిజంగా ఆయనకు అది చాలా ఆనర్. ఎందుకంటే మరి మీరెందుకు వాడుకోలేకపోయారు? డిఎంఎఫ్ ఫండ్ అనేది ఒకటి ఉంది, దాన్ని ఈ ప్రాంత తీసుకురాలేదు. అంటే అట్లాంటి ఫండ్స్ ఉన్నాయి, ఈ ప్రాంత యువతుల కోసం మనం వాడుకోవాలన్న ఇది మీకు ఎప్పుడు థాట్ రాలేదు, చేయలేదు. ఈరోజు స్పోర్ట్స్ కాంప్లెక్స్ మరీ సంబంధించి జరుగుతున్నటువంటి కార్యక్రమాలు మీకు అందరికీ మీ అందరూ ఉంచే ప్రయత్నం చేస్తా. ఇండోర్ స్టేడియం 2 వుడెన్ కోర్ట్స్, సింథటిక్ కోర్ట్స్, వైట్ లైట్స్తో ఇండోర్ స్టేడియం నిర్మాణం జరిగింది. దాని పక్కన ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా 4,86,00,000 రూపాయలతో ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్. టెన్నిస్ కోర్ట్ ఒకటి వచ్చింది డోన్లో, సింథటిక్ టెన్నిస్ కోర్ట్. రాయలసీమ జిల్లాలో 2, 3 ఉన్నాయి, ఎంటైర్ రాయలసీమలో 2, 3 ఉన్నాయి సింథటిక్ టెన్నిస్ కోర్టు. అట్లాంటిది ఒకటి వచ్చింది. మళ్ళీ క్రికెట్ నెట్స్, పిల్లలు ప్రాక్టీస్ చేసుకోవడానికి అవి వచ్చినాయి. తర్వాత స్విమ్మింగ్ పూల్, శాప్ మెజర్మెంట్స్తో అనుగుణంగా, అంటే రేపు పొద్దున జిల్లా స్థాయిలో కాదు, రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో ఈ ప్రాంత యువతులు యంగ్ జనరేషన్ అంతా వాడుకొని కాంపిటీషన్స్ పోవాలంటే శాప్ మెజర్మెంట్స్ ప్రకారం ఉండే ఒక స్టేడియం నిర్మాణం అయింది. కొన్ని వందల మంది ఈరోజు స్విమ్మింగ్ పూల్ను ఉపయోగించుకుంటున్నారు పిల్లలు. వెళ్ళి చూడొచ్చు, మీ పిల్లలు కూడా నాకు తెలిసి దాదాపుగా టీడీపీకి సంబంధించిన చాలామంది పిల్లలు కూడా అక్కడ నాకు తెలిసి స్విమ్మింగ్ నేర్చుకుంటారు ఈ సలమాలు. అది ఆయన విజన్. తర్వాత 7 పార్కులు ఈరోజు మహిళల కోసం. గతంలో మనం గమనిస్తే అన్యాక్రాంతమయ్యే మున్సిపల్ స్థలాలు టీడీపీ గవర్నమెంట్లో, ఇప్పుడు ఆ అన్యాక్రాంతమైన ప్రాంగణాలన్నీ, స్థలాలను పెద్దలు అందరూ పెద్ద ఎత్తున పార్కులలో వచ్చి ఈరోజు వాకింగ్ చేసుకోవడం కానీ, పిచ్చపాటిగా మాట్లాడుకోవడం కానీ, సేద తీయడం కానీ, పిల్లలు ఆడుకోవడం, కిడ్స్ ప్లే ఏరియా కానీ, ఇటువంటివన్నీ చేయగలిగినారు ఉగ్గర సార్. మరి ఇటువంటి ఆలోచన మీకెందుకు రాలే? బాధాకరమైన విషయం ఏమంటే, ఇంత మాట్లాడుతారు ఉమెన్ గురించి, ఆయన మాట్లాడినారు, ఒక ప్రస్తావన తీసుకొచ్చారు, మహిళలకు స్టేడియం కట్టవచ్చు కదా అని. మహిళల గురించి మీకుండే కన్సర్న్ ఎట్లా ఉంటుందని చెప్తా. మరి దాదాపు 5 సార్లు మీకు టీడీపీ పార్టీకి ఈరోజు డోన్లో ప్రజలు పట్టం కడితే ఉగ్గర సార్కి ఒక్కసారి అధికారం ఇచ్చినది. ఒక్కసారి చేస్తే ఇన్ని కార్యక్రమాలు చేసినాడే. మరి 5 సార్లు మీకు అధికారం కట్టబెడితే కనీసం పాత బస్ స్టాండ్లో ఒక చిన్న టాయిలెట్ కూడా కట్టలేదు టీడీపీ పార్టీ. ఒక చిన్న టాయిలెట్ వ్యాపారస్తులు కానీ, కొనుగోలుదారులు కానీ, విలేజెస్ నుంచి వచ్చే వాళ్ళకి కానీ, ఉదయం నుంచి సాయంత్రం వరకు పాత బస్ స్టాండ్ నుంచి లేదా ఎస్బీఐ బ్యాంక్ నుంచి సేవు థియేటర్ వరకు ఉన్న ప్రాంతాల్లో వాళ్ళ ఇంట్లోకి పోలేం. తిరిగి టాయిలెట్స్కి పోవాలన్నా కనీసం ఆ ఇబ్బందిని కూడా మీరు తీర్చలేకపోయినారే. ఆ కాంప్లెక్స్ ఏదైతే ఉందో వెజిటబుల్ మార్కెట్, దాంట్లో 2 టాయిలెట్స్ వచ్చినాయి. ప్రతి చోట ఎక్కడైనా తీసుకోండి మీరు, ఆయన ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ కాంప్లెక్స్లో టాయిలెట్స్ వచ్చినాయి. అంటే ఏ ప్రాంతంలో కూడా మహిళలు కానీ, యువతులు కానీ ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో టాయిలెట్స్ చేసిన, కనీసం ఆ టాయిలెట్స్ అని సరే ఉంది. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.